హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. ఈ వీడియో నుండి మీరు ప్రతి పార్ట్ లో 10 ఎక్సెల్ షార్ట్ కట్ కీస్ మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మా లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వ్యూవర్స్. చూడండి వ్యూవర్స్, ఫస్ట్ షార్ట్ కట్ కీ ఏంటి అంటే కంట్రోల్ ఏ. ఓకే, సో కంట్రోల్ ఏ దేనికి యూజ్ అవుతుంది? ఎంఎస్ ఎక్సెల్ లో మీరు టైప్ చేసే డాటా మొత్తాన్ని ఒకేసారి సెలెక్ట్ చేయడానికి ఎక్సెల్ లో కంట్రోల్ ఏ ప్రెస్ చేసినట్లయితే మనకి మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ నేను పర్టికులర్ గా ఒక కాలమ్ ని కానీ లేదా ఒక రో ని కానీ సెలెక్ట్ చేయాలంటే ఆ కాలమ్ లేబుల్ పైన కానీ రో నెంబర్ పైన క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతాయి. బట్ మొత్తం కాలమ్స్, రోస్, షీట్ మొత్తాన్ని ఒకేసారి సెలెక్ట్ చేయడానికి కీబోర్డ్ లో కంట్రోల్ ఏ ప్రెస్ చేయాలి. సో అది యూజ్. చూడండి, ప్రెస్ చేస్తున్నాను కంట్రోల్ ప్లస్ ఏ, కంట్రోల్ బటన్ పట్టుకుని ఏ ప్రెస్ చేయడం ద్వారా మొత్తం సెలెక్ట్ అయింది. మళ్ళీ కంట్రోల్ ఏ ప్రెస్ చేయడం ద్వారా మొత్తం షీట్ అంతా కూడా సెలెక్ట్ అయినట్టు మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నేను ఎస్కేప్ చేస్తున్నాను, మళ్ళీ డీసెలెక్ట్ అవుతుంది. చూడండి, బయట అక్కడ క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అయింది. అర్థమైందా? అండ్ ఈ కంట్రోల్ ఏ ఆప్షన్ కి బదులు ఇలా ఈ కార్నర్ లో క్లిక్ చేసినా కూడా షీట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే రైట్, ఇది అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు కంట్రోల్ బి అంటే ఏంటి? కంట్రోల్ బి యూజ్ చేసి మీరు బోల్డ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇక్కడ ఈ షార్ట్ కట్ కీ ఉన్నది కదా, దీన్ని సెలెక్ట్ చేశాను. కంట్రోల్ ప్లస్ బి ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే ఈ లెటర్స్ డార్క్ అయ్యాయి. మళ్ళీ కంట్రోల్ ప్లస్ బి ప్రెస్ చేస్తే థిన్ గా మారడం మీరు గమనించవచ్చు. కంట్రోల్ ప్లస్ బి అంటే బోల్డ్ అవుతుంది, కంట్రోల్ ప్లస్ మళ్ళీ బి ప్రెస్ చేస్తే బోల్డ్ పోతుంది. ఓకే వ్యూవర్స్, అర్థమైంది కదా. సో ఇది కంప్లీటెడ్. నెక్స్ట్ కంట్రోల్ ఐ. కంట్రోల్ ఐ దేనికోసం అంటే ఇటాలిక్. లెటర్స్ క్రాస్ అవ్వాలి అంటే ఇటాలిక్. చూడండి, నేను ఈ టైటిల్ సెలెక్ట్ చేస్తున్నాను, కంట్రోల్ ప్లస్ ఐ ప్రెస్ చేస్తున్నాను. కీబోర్డ్ లో లెటర్స్ అనేవి ఇటాలిక్ లో మారడం మీరు గమనించవచ్చు. మళ్ళీ కంట్రోల్ ప్లస్ ఐ ప్రెస్ చేయడం ద్వారా అవి ఇటాలిక్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ యూ. కంట్రోల్ యూ యూజ్ పర్పస్ ఏంటి అంటే అండర్లైన్ మెయింటైన్ చేయాలంటే కంట్రోల్ యూ షార్ట్ కట్ కి. చూడండి, నేను ఈ హెడ్డింగ్ సెలెక్ట్ చేశాను, కంట్రోల్ ప్లస్ యూ అప్లై చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు అండర్లైన్ రావడం. మళ్ళీ అండర్లైన్ తీసేయాలంటే ఆ సెల్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే అండర్లైన్ అనేది పోతుంది. నెక్స్ట్ కంట్రోల్ 5. కంట్రోల్ 5 దేనికోసం అంటే చూడండి, కంట్రోల్ 5 కీబోర్డ్ లో నేను ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ బటన్ పట్టుకుని 5 ప్రెస్ చేస్తున్నాను. ఇలా స్ట్రైకింగ్ వస్తుంది అనమాట. మళ్ళీ కంట్రోల్ 5 ప్రెస్ చేస్తే స్ట్రైకింగ్ పోతుంది. చూడండి, ఈ టైటిల్ సెలెక్ట్ చేద్దాం, కంట్రోల్ 5 ప్రెస్ చేశాను. ఇలా మధ్యలో మనకి గీత ఇక్కడ రావడం మీరు గమనించవచ్చు, స్ట్రైకింగ్. మళ్ళీ కంట్రోల్ ప్లస్ 5 ప్రెస్ చేస్తే స్ట్రైకింగ్ అనేది పోతుంది. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ 1. కంట్రోల్ ప్లస్ 1 దేనికి అంటే చూడండి, ప్రెస్ చేస్తున్నాను కంట్రోల్ 1. వన్స్ కంట్రోల్ 1 ప్రెస్ చేసినాక మనకి ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ వచ్చింది. అంటే ఈ మనం సెలెక్ట్ చేసిన సెల్స్ కి మనం నెంబర్ ఫార్మాట్స్ కానీ, అలైన్మెంట్స్ కానీ, ఫాంట్స్ కానీ, బార్డర్ కానీ, ఫిల్లింగ్ కానీ, ప్రొటెక్షన్ కానీ చేసుకోవచ్చు. బట్ ఇలా ఫార్మాట్ సెల్స్ వచ్చినాక మనం కీబోర్డ్ ద్వారా వీటిని ఇలా సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ లో ఉన్నాము, అలైన్మెంట్ లోకి వెళ్ళాలి అంటే రైట్ యారో ప్రెస్ చేయండి. మళ్ళీ రైట్ యారో ప్రెస్ చేసినట్లయితే కీబోర్డ్ లో ఫాంట్ కి వచ్చాం. మళ్ళీ రైట్ యారో ప్రెస్ చేస్తే బార్డర్ కి వచ్చాం. మళ్ళీ రైట్ యారో ప్రెస్ చేస్తే కీబోర్డ్ లో ఫిల్ కి వచ్చాం. మళ్ళీ లెఫ్ట్ యారో ప్రెస్ చేసుకోవచ్చు, మీద ట్యాబ్ ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ట్యాబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనము ఈ నెంబర్ ఫార్మాట్ లో లోపల ఉండే ఆప్షన్స్ లోకి మనం సెలెక్ట్ చేయగలుగుతున్నాం. ఒకవేళ అలైన్మెంట్ సెక్షన్ లోకి వెళ్ళాలనుకుంటే మళ్ళీ ట్యాబ్ నొక్కండి. ట్యాబ్ నొక్కుంటూ పైకి మళ్ళీ రావాల్సి ఉంటుంది. అంటే ప్రజెంట్ ట్యాబ్ ప్రెస్ చేసిన తర్వాత ఓకే దగ్గరికి వచ్చింది యాక్టివేషన్. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తే క్యాన్సిల్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తే నెంబర్ దగ్గర రావడం మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ నేను రైట్ యారో ప్రెస్ చేస్తే అలైన్మెంట్ సెక్షన్ లోకి వెళ్తున్నాను. ఈ విధంగా మనకు వస్తున్న డైలాగ్ బాక్స్ లో ట్యాబ్స్ ని ప్రెస్ చేసుకుంటూ అలాగే కీబోర్డ్ లో అప్ అండ్ డౌన్ యారో కీస్ యూజ్ చేసుకుంటూ వీటిని సెలెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. కంట్రోల్ పి. కంట్రోల్ పి అంటే ప్రింటింగ్ పర్పస్. కంట్రోల్ కి మీరు ప్రింట్ తీయాలనుకుంటే మీరు ఎక్సెల్ షీట్ ని ఆఫీస్ బటన్ పైన క్లిక్ చేసి ప్రింట్ లోకి వెళ్ళి ప్రింట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా కంట్రోల్ పి ప్రెస్ చేయడం ద్వారా కీబోర్డ్ లో ఈ విధంగా మీకు డైలాగ్ బాక్స్ వస్తుంది. వెంటనే ప్రింటర్ సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేస్తే ప్రింటింగ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ షార్ట్ కట్ కి ఏంటంటే కంట్రోల్ కే. సో కంట్రోల్ కే అంటే ఏంటంటే మనము లింక్స్ ఇన్సర్ట్ చేయాలంటే
కంట్రోల్ కే ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, కంట్రోల్ కే ప్రెస్ చేస్తున్నాను. మీ సిస్టంలో ఉండే ఎక్సెల్ ఫైల్స్ ని మనం లింక్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్సాలిడేషన్ అనే ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా ఇక్కడ కన్సాలిడేషన్ లింక్ రావడం మీరు గమనించాలి. సో ఈ సెల్ పైన మౌస్ పాయింటర్ పెట్టినట్లయితే మీకు హ్యాండిల్ సింబల్ రావడం మీరు గమనించండి. ఎప్పుడైతే హ్యాండిల్ కనిపిస్తుందో అక్కడ లింక్ ఉందని అర్థం. సో దానిపైన క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మనం కన్సాలిడేషన్ ఫైల్లోకి అంటే ఎక్సెల్ ఫైల్ ని ఓపెన్ చేయగలుగుతాం. ఓకే చూడండి, క్లోజ్ చేసినాం. మళ్ళీ క్లిక్ చేస్తే కన్సాలిడేషన్ ఫైల్ ఓపెన్ అయింది. నెక్స్ట్ కంట్రోల్ జెడ్. సో కంట్రోల్ జెడ్ అంటే ఏంటి, ప్రీవియస్ మనం ఎక్సెల్లో స్టెప్ బై స్టెప్ యాక్షన్స్ చేసుకుంటూ వెళ్తుంటాం కదా, ఒకవేళ మనకి లాస్ట్ యాక్షన్ కనుక వద్దు అనుకుంటే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేయాలి. ఓకే ఇప్పుడు చూడండి, నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, సో లింక్ పోయింది. మళ్ళీ కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే ఇక్కడ కలర్ పోయింది. మళ్ళీ కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే ఇందులో కలర్ పోయింది. అంటే అలా ప్రీవియస్ యాక్షన్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే అలాగే కంట్రోల్ వై యూజ్ ఏంటి అంటే అండూ, అంటే కంట్రోల్ జెడ్ ద్వారా మీరు ఏమైతే చేసుకునే యాక్షన్స్ వెనక్కి వచ్చారో మళ్ళీ ఆ యాక్షన్స్ రిపీట్ కావాలి అనుకున్నట్లయితే కంట్రోల్ వై ప్రెస్ చేయాలి. చూడండి నేను కంట్రోల్ వై ప్రెస్ చేస్తున్నాను, అవన్నీ రిపీట్ అవుతున్నాయి. ఓకే వ్యూస్ అర్థమైంది కదా. సో ఇవి ఈ రోజు నేర్చుకున్న ఎక్సెల్ 10 మెయిన్ షార్ట్ కట్ కీస్. అండ్ ఈ ట్యూటోరియల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను మరొక 10 షార్ట్ కట్ కీస్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.